గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అభినవ్ భారత్ మార్నింగ్ ఎడిషన్. ఈరోజు మనం చూసుకున్నట్టయితే మనకి రెండు మేజర్ న్యూస్ పేపర్స్ ఫ్రమ్ తెలంగాణ ఉన్నాయి. నమస్తే తెలంగాణ, ఈనాడు. వీటిలో మనకి ప్రైమ్ టైం న్యూస్ ఏముందో ఒకసారి చూసుకుందాం. సో ముందుగా మనం నమస్తే తెలంగాణకు వచ్చినట్టయితే మనకి మెయిన్ ఎడిషన్లో చూసుకోవచ్చు. మోడీ ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఎడిషన్ అయితే మనకు కనిపిస్తుంది. ఇక్కడ 72 మందితో క్యాబినెట్, అంటే 72 మెంబర్స్తో క్యాబినెట్. దాంట్లో తెలంగాణ నుంచి రెండు క్యాబినెట్ పోస్టులు ఫస్ట్ టైం రావడం. ఇప్పటివరకు 2 పోస్టులు వరుసగా రాలేదు. అండ్ ఆంధ్రాలో 3 క్యాబినెట్ పోస్టులు ఇవ్వడం జరిగింది. అలాగే బీహార్, రాజస్థాన్, యూపీలో కూడా ఎక్కువ పోస్టులు అక్కడ కేటాయించడం, అంటే 8 పోస్టులు కానీ 9 క్యాబినెట్ పోస్టులు కానీ అక్కడ ఇవ్వడం జరిగింది. సో నిన్న చాలా హోరాహోరీగా మంచిగా ఇది క్యాబినెట్ మినిస్ట్రీకి సంబంధించి కానీ లేకపోతే ప్రధాని ప్రమాణ స్వీకారం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఏంటంటే క్యాబినెట్లో 7 మాజీ ముఖ్యమంత్రులు ఉండడం కనిపిస్తుంది. అలాగే ఒక్క ముస్లిం పర్సన్ కూడా క్యాబినెట్ మినిస్టర్ లేడు అనే క్వశ్చన్ కూడా చేయడం జరుగుతుంది. ఇది మనం చూసుకుంటే సోషల్ మీడియాలో కూడా నిన్నటి నుంచి జరుగుతున్న డిస్కషన్, ఇది డిబేట్ కానీ యూత్ మధ్య జరుగుతుంది. ఒక్క ముస్లిం క్యాండిడేట్ కూడా క్యాబినెట్ మినిస్టర్ ఎందుకు లేరు అని ఆ కమ్యూనిటీ నుంచి అడగడం జరుగుతుంటే, బీజేపీ నుంచి ఉన్న యువత కానీ లేకపోతే వేరే ఇతర పార్టీలు కానీ సమానంగా ఉండే యువత కానీ వాళ్ళు రిప్లై ఇవ్వడం జరుగుతుందంటే, మీరు బీజేపీకి సపోర్ట్ చేస్తే, మీరు బీజేపీకి ఓట్ వేస్తే వాళ్ళు కూడా కేబినెట్ మినిస్టర్లో మీ ఆ కేటగిరీ నుంచి పర్సన్ పెట్టుకుంటారు కదా అని వాళ్ళు కూడా రిప్లై ఇవ్వడం జరుగుతుంది. సో మనం ఇలా సోషల్ మీడియాలో చాలా డిబేట్స్ కూడా చూస్తున్నాం. ఎందుకంటే ఒక ముస్లిం కమ్యూనిటీ నుంచి ఒక మంత్రివర్గం కూడా ఇవ్వలేదు అని చెప్పడం జరుగుతుంది. సో దాని తర్వాత 10 ఏళ్ల తర్వాత లోక్సభలో ప్రతిపక్ష నేత క్యాబినెట్లో తగ్గిన మహిళా ప్రాతినిధ్యం, అంటే మనం లాస్ట్ టైం చూసుకుంటే నిర్మలా సీతారామన్ ఎలాగైతే క్యాబినెట్ మినిస్టర్లు ఉన్నారో సేమ్ తనకి ఈసారి ఇవ్వడం జరిగింది. స్మృతి ఇరానీ లేరు. అండ్ లాస్ట్ టైంతో పోల్చుకుంటే, అంతకుముందు గవర్నమెంట్తో పోల్చుకుంటే ఈసారి మహిళలు చాలా తక్కువ మంది ఉన్నారు క్యాబినెట్ మినిస్టర్లు అని కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే మనం చూసుకుంటే ఉద్యమ ప్రశ్నలు లేకుండానే గ్రూప్ 1 పేపర్, అంటే ఉద్యమానికి సంబంధించిన ప్రశ్నలు ఏవి కూడా లేకుండా కాంగ్రెస్ హిస్టరీకి సంబంధించి 1-2 క్వశ్చన్స్ ఇంక్లూడ్ చేసుకుంటా ఒక పేపర్ తేవడం జరిగింది. దాని గురించి డిస్కషన్స్ కూడా జరిగినట్టు కూడా చెప్తున్నారు ఇక్కడ. అంటే తెలంగాణ అస్తిత్వాన్ని విస్మరించే ప్రశ్నలు ఇచ్చిన వైనం కాంగ్రెస్ ప్రభుత్వ కొత్త పథకాలపై 2 ప్రశ్నలు అంట. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలపై సంబంధించిన జనరల్ నాలెడ్జ్ కేటగిరీలో వచ్చే క్వశ్చన్స్ లాగా ఇవ్వడం కూడా జరిగినట్టు చెప్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సజావుగా గ్రూప్ 1 ప్రిలిమ్స్, అంటే నేను గ్రూప్ 1 ప్రిలిమ్స్ జరిగినట్టు జరుగుతుంది. ఈ ప్రిలిమ్స్లో మంచి స్కోర్ చేసిన వాళ్ళు నెక్స్ట్ మెయిన్స్కి వెళ్తారు. సో ఐపీఎస్ కేటగిరీ, సివిల్ సర్వీసెస్ కేటగిరీకి ఫస్ట్ వచ్చే ఎగ్జామ్ ఏంటంటే ప్రిలిమ్స్ అనమాట. సో అది నిన్న సజావుగా జరగడం జరుగుతుంది. అలాగే ఇంకో న్యూస్ చూసుకుంటే జేఈఈ అడ్వాన్స్లో తెలంగాణ జయకేతనం. మనకు తెలిసినట్టే 3rd ర్యాంకు, 8th ర్యాంకు, 10th ర్యాంకు. బిలో 100లో మనకి 20 మెంబర్స్ మన తెలుగు స్టేట్స్ నుంచి, తెలంగాణ నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి ఉండడం కూడా జరుగుతుంది, హర్షణీయాంశం. అలాగే కిందికి వస్తే ఇంకోటి మనకి మాకు ఇచ్చిన మాట నెరవేర్చండి, అంటే ప్రభుత్వానికి తెలంగాణ ఉద్యమకారులు డిమాండ్ చేస్తారు. నిన్న మనకి ఇక్కడ చూసుకుంటే భూపాల్పల్లిలో నిన్న మీటింగ్ జరగడం జరిగింది. అక్కడ ఏంటంటే వీళ్ళు చెప్పడం జరిగింది ఏంటంటే, మాకు 250 గజాల స్థలం ఇస్తున్నారు, మాకు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తున్నారు, అలాగే మాకు ఎన్నో బెనిఫిట్స్ ఇస్తున్నారు. అవన్నీ కూడా ఇప్పటివరకు కోడ్ రెడ్ అనేది ఒకటి ఉంది, దాన్ని దాటేసి మాకు ఇప్పటివరకు ఏమి ఇవ్వలేదు. మా హక్కుగా మాకు ఇవ్వాల్సిన కూడా మాకు మీరు ఇవ్వాలి అన్నట్టు కూడా నేను ఒక మీటింగ్ జరిగి డిమాండ్ చేయడం కూడా జరుగుతుంది. అలాగే ఇంకోటి చూసుకుంటే జమ్మూలో ఉగ్రవాదుల దాడి. ఇది నిన్న టూరిస్ట్ బస్సు జమ్మూ కాశ్మీర్లో ట్రావెల్ చేసినప్పుడు ఉగ్రవాదులు దాచుకుని రాగానే సడన్ అటాక్, అంటే సర్ప్రైజ్ అటాక్ లాగా ఇవ్వడం జరిగింది. దాంట్లో డ్రైవరు ఆ అటాక్ నుంచి తప్పియడానికి ట్రై చేస్తున్నప్పుడు బస్సు లోయలో పడిపోయి 9 మంది మృతి చెందడం జరిగింది, 33 మంది గాయాల పాలు కూడా అయ్యారు. సో ఇది ప్రధాని మోడీ ప్రైమ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆ టైంలోనే ఇది జరగడం, క్లాష్ అవ్వడం కూడా మనము కొంచెం గమనార్హంగా చెప్పుకోవచ్చు. అలాగే 5 రోజుల భారీ వర్షాలు తెలంగాణకి, రాష్ట్రానికి, ఇంకా ఆంధ్ర రాష్ట్రానికి ఋతుపవనాల వల్ల ఒక 5 రోజులు భారీ వర్షాలు పడే సూచనలు కూడా నేను అన్నట్టు చెప్పడం జరుగుతుంది. సో ఇన్ అండ్ అవుట్గా మనం చూసుకుంటే నమస్తే తెలంగాణలో మనకు ఉన్న న్యూస్ ఇది. అండ్ ఫైనల్లీ మనకి ఇక్కడ చూసుకుంటే ఏంటంటే, పాక్పై భారత్ థ్రిల్లింగ్ విక్టరీ, 6 రన్స్ తేడాతోని తన ఎప్పటి అపోనెంట్ అయిన పాకిస్తాన్ మీద ఎప్పుడు గెలిచినట్టే ఇండియా ఈసారి కూడా గెలవడం జరిగింది 6 రన్స్ తేడాతో. సో ఇది వాళ్ళకి నమస్తే తెలంగాణ న్యూస్లో. అలాగే మనం ఈనాడు న్యూస్ పేపర్లోకి వచ్చుకుంటే సేమ్ అదే పిక్చర్, ఆల్మోస్ట్ అదే పిక్చర్తో మనకి కనిపిస్తుంది. ప్రధాని నరేంద్ర మోడీకి పట్టాభిషేకం, 3వ పట్టాభిషేకం. సో గతంలో నెహ్రూ గారు 3 సార్లు ప్రధానమంత్రిగా చేశారు. దాని తర్వాత ఇప్పటివరకు కూడా ఎవరు చేయలేదు. అది ఫస్ట్ టైం మళ్ళీ నరేంద్ర మోడీ 3rd టైం ప్రధానమంత్రిగా చేస్తున్నారు. నెక్స్ట్ టైంకి రికార్డ్ బ్రేక్ చేస్తారా లేకపోతే ఏంటనేది మనం వేచి చూడాల్సింది. సో దాంట్లో మనకి ఇక్కడ తెలిసింది ఏంటంటే,
ప్రమాణం చేయించిన రాష్ట్రపతి ముర్ము, అంటే మనకి ద్రౌపది ముర్ము గారు ఇక్కడ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుంది. ఇది చాలా ఈ ప్రధాని ప్రమాణ స్వీకారానికి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా సోషల్ మీడియాలో చాలా వైరల్ అవ్వడం కూడా జరిగింది మనకి. సో అలాగే చూసుకుంటే కిందికి మనకి పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకపోతే సీఎం నితీష్ కుమార్ గారు కానీ వాళ్ళు అటెండ్ అయ్యారు. ఆ పిక్చర్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో మనం ఇంకో మెయిన్ ఎడిషన్ చూసుకుంటే మీ స్ఫూర్తి అజరామరం అని చెప్పి ఒక ఎడితో వస్తుంది. నిన్న సినీ ఫిల్మ్ సిటీలో మనకి స్మృతి వారంలో ఆయనది అంత్యక్రియలు జరగడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే అక్షర యోధుడి కన్నీటి వీడుకోలు. సో ఈ అక్షర యోధుడు అనే టైటిల్ మనం చూసుకుంటే అది ఎందుకు ఇచ్చారనేది ఒకసారి బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకుంటే ఈనాడు స్థాపించినప్పుడు ఒక సీనియర్ జర్నలిస్ట్ ఉన్నప్పుడు ఈనాడు పత్రికలో ఆయన ప్రింట్ మీడియాలో కానీ పేపర్ మీడియాలో కానీ తెలుగు పదాలు కూడా చిన్న చిన్న తెలుగు పదాలు, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంటర్నెట్ అనే తెలుగు వర్డ్ తీసుకుంటే సాధారణంగా అందరూ ఇంటర్నెట్ అని ఇస్తారు, కానీ ఆయన అంతర్జాలం అనే పదం వాడడం. సో అలా చూసుకుంటే మైన్యూట్గా చూసుకుంటే కూడా తెలుగు ఖ్యాతిని పెంచడానికి తెలుగు పదాలని వాడడం జరిగింది. సో తెలుగు లాంగ్వేజ్ యొక్క ప్రిన్సిపల్ని కానీ తెలుగు లాంగ్వేజ్ యొక్క ఇంపార్టెన్స్ని కానీ ఆయన వల్లనే మనం చెప్పుకోవచ్చు చాలా పెరిగిందని కూడా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ చూసుకుంటే వాళ్ళ అబ్బాయి అండ్ వాళ్ళ గ్రాండ్ కిడ్స్ ఉండడం కూడా జరుగుతుంది ఇక్కడ. నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా రావడం జరిగింది. ఆయన కూడా ఇక్కడికి వచ్చి ఆయన కూడా స్వయాన తన భుజాల మీద రామోజీరావు లాస్ట్ రైట్స్ చేయడం కూడా జరిగింది. ఇంకో న్యూస్ కట్ చూసుకుంటే విధేయతకు ప్రాధాన్యం, అంటే దీన్ని బట్టి ఇది డైరెక్ట్గా మనము కిషన్ రెడ్డి గారికి తగ్గట్టుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే 3 దశాబ్దాలుగా ఆయన బీజేపీ పార్టీలు ఉన్నారు. మనము ఇంతకుముందు రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో కూడా మనం చూడడం జరిగింది, ఈయన చెప్పడం జరిగింది. దాన్ని బట్టి న్యూస్ కూడా బయటికి రావడం జరిగింది. అప్పట్లో యూఎస్ టూర్ కూడా నరేంద్ర మోడీ కానీ ఈయన కానీ కలిసి వెళ్ళడం, అంటే అటల్ బిహారీ వాజ్పేయి ఉన్నప్పుడు ప్రధానమంత్రి ఉన్నప్పుడు వీళ్ళిద్దరిని యూఎస్ టూర్కి పంపించడం, అక్కడ కల్చర్ ఎట్లుంది, మనకి డిఫరెన్స్ ఎట్లుంది, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎట్లుందని చేయడం చెప్పి, అంటే ఆ టైం నుంచి కూడా వీళ్ళిద్దరు ఫ్రెండ్స్గా వీళ్ళు బీజేపీలో చాలా యాక్టివ్గా ఉండడం జరిగింది. సో 3 దశాబ్దాలుగా ఆయన విధేయతకు ప్రాధాన్యం ఇస్తూ ఆయనకి 3వ సారి కూడా మళ్ళీ క్యాబినెట్ మినిస్ట్రీ ఇవ్వడం జరిగింది. సో ఇంకోటి చూసుకుంటే జేఈ అడ్వాన్స్లో మనోలేదే హవా అన్న ఒక ట్యాగ్లైన్ వస్తుంది. సో తెలుగు విద్యార్థులు టాప్ 10లో 4 ర్యాంకులు, సందేశ్కు 3, కుశాల్ కుమార్కు 5, తేజస్కు సహా అందరికీ 8, 10. సో దీంట్లో చూసుకుంటే ఒక టాప్ 100 ర్యాంక్స్ తీసుకుంటే దాంట్లో 20 మంది దాకా మన తెలుగు ప్రజలే ఉన్నారు, తెలుగు స్టూడెంట్సే ఉండడము, 2 రాష్ట్రాల నుంచి ఉన్న తెలుగు స్టూడెంట్స్ ఉండడము చాలా హర్షణీయాంశం. సో అలాగే యాత్రికులు బస్పై ఉగ్రవాదులు కాల్పులని చిన్న ఎడిషన్ ఇచ్చారు ఇక్కడ. నిన్న మనకు తెలిసిన విషయమే, నిన్న టెర్రరిస్ట్ అటాక్ చేసినప్పుడు ఆ టెర్రరిస్ట్ అటాక్ నుంచి ఆ బుల్లెట్స్ నుంచి తప్పించుకోవడానికి డ్రైవర్ చేసిన ప్రయత్నంలో బస్సు లోయలో పడి 9 మంది చనిపోవడం, 33 మందికి గాయాలవ్వడం కూడా జరిగింది. అలాగే ఇంకోటి చూసుకుంటే గ్రూప్ 4 మెరిట్ జాబితా వెల్లడి, అంటే గ్రూప్ 4 మెరిట్ లిస్ట్ అనేది నిన్న రిలీజ్ చేయడం జరిగింది. సో ఇది పార్ట్స్గా రిలీజ్ చేస్తారన్నట్టు కూడా వాళ్ళ వెబ్సైట్లో, వాళ్ళ పర్టికులర్ వెబ్సైట్లో రిలీజ్ చేస్తారని కూడా చెప్పడం జరిగింది. అలాగే తగ్గిన ప్రశ్నల కాఠిన్యం, అంటే క్వశ్చన్స్ ఏవైతే ఆ హార్డ్షిప్ ఉంటుందో క్వశ్చన్లో, ఆ హార్డ్షిప్ అనేది తక్కువ చేయడం జరిగింది. సో మెయిన్గా మనకి దీంట్లో ఏంటంటే రీజనింగ్ కానీ మ్యాథమెటిక్స్ కూడా ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది. సో ఇది ఇవాళ మనకి న్యూస్ ఎడిషన్స్ చూసుకుంటే ఈనాడుకి సంబంధించి మెయిన్ ఎడిషన్స్ ఇవి. సో నమస్తే తెలంగాణకి ఈనాడుకి సంబంధించి తెలంగాణ రీజన్లో వచ్చిన న్యూస్ పేపర్స్ ఇవి, వీటిలో ఉన్న మెయిన్ ఎడిషన్స్ ఇవి. రేపు మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.